ఆత్మకూరు, ఉదయగిరి మెట్ట ప్రాంత రైతుల కోసం సోమశిల హై లెవెల్ కెనాల్ పనులను మొదలుపెట్టేందుకు ఆత్మకూరులో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి కృషి చేస్తానని మంత్రి ఆనం చెప్పారు. ఈ రెండు ప్రధాన సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, సీఎం దృష్టికి తీసుకెళ్లి వీటి సాధనకు కృషి చేస్తామన్నారు. సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తయితే మర్రిపాడు వరకు సోమశిల జలాలతో ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని, ఈ కాలువ ద్వారా 90,000 మంది జనాభాకు తాగునీరు, 65,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి చెప్పారు. ఆత్మకూరులో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి ఆనం చెప్పారు. మనకున్నటువంటి సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించే కార్యక్రమంలో ప్రతి వారం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆత్మకూరులో మున్సిపల్ కార్యాలయంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 1:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దార్శనికుడు మన యొక్క సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి నిరంతరం ఒక శ్రామికుడిలాగా పనిచేసేటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం అందరం భాగస్వామ్యం కావాలి అని రాష్ట్రం మొత్తం మీద కూడా రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపుగా 1:30 నుంచి 5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో అందరం భాగస్వామ్యం. అనేక విషయాలు భారత ప్రధానమంత్రి మన రాష్ట్రం యొక్క స్థితిగతులు, రాష్ట్ర అవసరాల గురించి, భవిష్యత్ తరాలకు ఏమి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అద్భుతమైన ప్రసంగాలను మనం విన్నాం. భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నామో, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని 20-47 సంవత్సరాల విజన్లో స్వర్ణాంధ్రను సాధించే దిశగా, సుపరిపాలనను అందించే దిశగా ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తున్నామో చెప్పేటువంటి విషయాలు అన్నీ కూడా ఇవాళ మనకి వాళ్ళ యొక్క సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ విన్న తర్వాత మళ్ళీ మనం ఏదో చెప్పాలా, మరి ఇంకేదో మీకు కొత్తగా నేర్పించాలనే ప్రయత్నం నేనైతే చేయలేదు. అందరూ కలిసి ఈనాడు మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ఈ ప్రభుత్వం అనే దానిలో ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. నిరంతరం ఈ రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా పనిచేసేటువంటి రేపటి తరం నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి అడుగు వేస్తూ మనం గతంలోనే ఆయనకి పాదయాత్ర చేసిన సందర్భంలో అందరం కలిసి తోడుగా నిలబడ్డాం. ఆ తోడు మరింత మనం పటిష్టం కావాలి, మరింత మనం తోడుగా నిలబడాలి. కాబట్టి ఇవాళ అన్ని విషయాలు పెద్దల దగ్గర విన్నాం, మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. నిన్నటి మీడియా సమావేశంలో ఈ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి ఎలా ఉంది, అలాగే రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాలు నిన్ననే ఒక రోజు ముందుగా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి దీని గురించి పెద్దగా లేదు, కానీ 1-2 విషయాలు ఈ సందర్భంలో మనం గౌరవ మన పార్లమెంట్ సభ్యులు, మనకు తోడుగా ఎప్పుడు ఆలోచన చేసేటువంటి వ్యక్తి శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1-2 విషయాలు దృష్టికి తీసుకోవాలి. అది కూడా ఈ ప్రాంత రైతాంగానికి అవసరమైంది, ఈ ప్రాంత యువతకి అవసరమైంది. గతంలో కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఇద్దరు కలిసి వచ్చాను. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టిలో వచ్చి ఆ 1-2 సమస్యలు త్వరితగతిలో మనం పరిష్కరించుకోవడానికి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క సాహిత్యం అవసరమైన గుర్తు చేసే ప్రయత్నం మాత్రం చేయాల్సింది. ఎందుకంటే ఆయన
7 నియోజకవర్గాలకు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక విధాలుగా ఆలోచించారు. ఈరోజు ఈ నియోజకవర్గ పరిధిలో సోమశిల హైలెవెల్ కెనాల్ గతంలో ప్రారంభించాం, కొంత పని జరిగింది, మధ్యలో ఆగిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సభలో చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా మన నియోజకవర్గానికి 2 దఫాలు వస్తే 2 దఫాలు కూడా ఆ కాలువను పూర్తి చేద్దాం. తప్పనిసరిగా 90,000 జనాభాకి త్రాగునీరు ఇవ్వడమే కాదు, 65,000 ఎకరాలకి మనం సాగునీరు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ పని మొదలవుతాం అన్న పరిస్థితుల్లో మనం గట్టిగా మాట్లాడితే మీరు కూడా త్వరలో తీసుకొని ఒకసారి మనం ఇద్దరు వెళ్ళి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టినట్లయితే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సోమశిల హైలెవెల్ కెనాల్, సోమశిల ప్రాజెక్టు దాని నిర్మాణం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సమకూలంగా వాటిని సమగ్రంగా తయారు చేస్తూ హైలెవెల్ కెనాల్ పూర్తి చేయండి అని చెప్పి ఇప్పటికే 2 దఫాలు ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ ఇది సమయం అని ఎందుకు అంటున్నానంటే డిసెంబర్ మాసంలో వెళ్తున్నాము. ఇప్పుడు మనకి వర్షాలు ఇన్ని పంటలు పెట్టుకున్నా జనవరి మాసానికంతా సోమశిల ప్రాజెక్టులో నీళ్లు తగ్గుదలకు వస్తాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసానికి తొలి పైరు రైతాంగానికి అందుతుంది. సోమశిల ప్రాజెక్టు నీటి ప్రవాహం కూడా నూతన బడ్జెట్ 3వ సంవత్సరం 3వ బడ్జెట్ని మార్చి చివరి రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది. ఈ బడ్జెట్లో మనం సోమశిల హైలెవెల్ కెనాల్ నిధులు కేటాయించుకోగలిగితే ఎంతో కాదు, చాలా తక్కువ ఖర్చుతో మనం 65,000 ఎకరాలకి సోమశిల హైలెవెల్ కాలువని మనం ఇవ్వవచ్చు. 2 దఫాలుగా ఇచ్చినా కూడా కేవలం 500-600 కోట్ల రూపాయలతో ఆ హైలెవెల్ కెనాల్ని పూర్తి చేసుకుంటే ఇవాళ చొక్క నీరు ఎదురు చూసేటువంటి మరిపాడు మండలం అంతా ఆ నీటి పాత్ర ఇవాళ మన వైపు చూస్తుంది, మనం ఇచ్చిన హామీలు వైపు చూస్తుంది. ఏ రకంగా కూడా ఈ మరిపాడు మండలానికి వర్షాధారం లేదు, వేరే నీటి సదుపాయం లేదు. మనకున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 46 మండలాలు ఒకే ఒక మండలం ఏ రకమైన వర్షాధారం కానీ నీటి ఆధారం లేని మండలం మరిపాడు మండలం. అనేక మంది పెద్దలు అనేక మాటలు చెప్పారు, అనేక మంది వాళ్ళకి నేను ఏదో చేస్తున్నామన్నారు, కానీ ఎవరు ఏమి చేయలేదు. మనమే దాన్ని మనం మొదలుపెట్టాము, మనం పనిచేసాం. ఇవాళ మన హయాంలో దాన్ని పూర్తి చేశారంటే శాశ్వతంగా మనం ఇవాళ నియోజకవర్గం ఈ ఆత్మకూరులో మరిపాడు మండలానికి శాశ్వతంగా ఆ ప్రాంత రైతాంగానికి ప్రజలకు త్రాగునీరు సాగునీరు ఇచ్చిన వాళ్ళు ఉంటాం. దానికి మీరు కూడా తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మనం డిసెంబర్, జనవరి మాసాల లోపలే కానీ మాట్లాడగలిగితే రాబోయేటువంటి బడ్జెట్లో నిధులు కేటాయించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రభాకర్ రెడ్డి గారికి నిర్ణయిస్తాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.